లేదు. కానీ ఇప్పటికీ కూడా స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తెలంగాణ ప్రజలకు మభ్యపెట్టేందుకు బీజేపీ కొత్త రాగం ఎత్తుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. సెప్టెంబర్ 17 గురించి మాట్లాడే అర్హత బీజేపీకి ఏమాత్రం లేదని అన్నారు. సెప్టెంబర్ 17 విమోచనం కాదు, బరాబర్ విలీనమే అని స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని, చైతన్యవంతులని చెప్పారు. మీరు విమోచన అంటున్నారు. మీ పాత్ర ఏందో చెప్పమని అడుగుతున్నా. ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అదేవిధంగా జమలాపురం కేశవరావు గారు కాంగ్రెస్ హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, రామానంద తీర్థ గారు, అదేవిధంగా పివి నరసింహరావు గారు, అదేవిధంగా మన బూర్గుల రామకృష్ణారావు గారు ఆనాడు ఫైట్ చేశారు. అదేవిధంగా కమ్యూనిస్టులు చేసి దాన్ని సాయుధ పోరాటం అంటున్నారు. మేమేమంటున్నామంటే భారతదేశంలో విలీనం అంటున్నాం. ఇది విలీనోత్సవం తప్పితే ఇది లిబరేషన్ కాదు. రేపు జరగబోయే సభ కేవలం బీజేపీ పెంచుకోవడానికి, ఆధిపత్యం పెంచుకోవడానికి చేస్తున్నారు. కానీ ఇది హిస్టరీలో వాళ్ళు ఎక్కడ కూడా ఏది 1947 to 48కు ఏదైతే ప్రజలకు తీసుకుపోయి షెల్టర్ ఇచ్చిన పార్టీ రెండే రెండు. అది సాయుధ పోరాటం, రెండోది విలీనం. కాంగ్రెస్ పార్టీ రెండే చేసింది. కాంగ్రెస్ పార్టీ అండి కమ్యూనిస్ట్ పార్టీ చేసింది. బీజేపీ పార్టీ లేదు. కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నా, చూపించి ఏడ ఉన్నారో ఒక